ఎప్పుడు చేసుకునే స్నాక్‌లా కాకుండా కొంచెం డిఫరెంట్‌గా ఏమైనా ట్రై చేయాలంటే చిట్టి చిట్టి సమోసాలు ఈ విధంగా తయారు చేయండి. చాలా బావుంటాయి. చాలా సింపుల్ కూడా. సమోసాని చుట్టడం రాకపోతే ఈ విధంగా చిన్న చిన్న కట్ చేసి ఈ విధంగా రోల్ చేశారంటే భలే ఉంటాయండి. మీ పిల్లలకి కొంచెం కొత్తగా ఏమైనా చేసి పెట్టాలంటే ఈ రెసిపీ అయితే చాలా బాగా కుదురుతుంది. ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. హలో అందరికీ, నేను మీ స్వప్న. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నా వీడియో వచ్చేసి పొటాటో రోల్ సమోసా అండి. ఈ రెసిపీ అయితే చాలా సింపుల్‌గా, చాలా ఈజీగా అయిపోయింది. ఒకసారి మీరు తప్పకుండా ట్రై చేయండి ఈ విధంగా. ఈ రెసిపీ కోసమైతే ఒక కప్పు నిండా మైదా తీసుకోవాలి. ఈ మైదాలోకి కొంచెమంత సాల్ట్, ఒక స్పూన్ నిండుగా వాము తీసుకున్నాను. మీకు నచ్చినట్లయితే గోధుమ పిండిని యాడ్ చేసుకోవచ్చు. ఇందులోకి 2 టీ స్పూన్ల వరకు ఆయిల్ యాడ్ చేసుకొని ఈ మైదా, ఈ ఆయిల్, వాము, సాల్ట్ మొత్తం కలిసేలాగా చేత్తో మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఈ ఆయిల్ మొత్తము పిండికి పట్టేలాగా చేత్తో నలిపి తీసుకుంటేనే ఈ రెసిపీ చాలా బాగుంటుంది. ఆ పైన లేయర్ క్రిస్పీగా చాలా చక్కగా వస్తుందండి. ఈ విధంగా ఆయిల్ మొత్తం పట్టి పిండి ముద్దలాగా అయ్యే వరకు చక్కగా కలుపుకోవాలి. చూసారు కదా ముద్దలాగా అయిందో. ఈ విధంగా అయిన తర్వాత కొంచెంగా వాటర్ యాడ్ చేసుకుంటూ మనం చపాతీ పిండిని ఎలా కలుపుకుంటామో సేమ్ అలానే కలిపేసుకోవాలి. దీనిలోకి మీకు నచ్చినట్లయితే వామును కొంచెం క్రష్ చేసి వేసుకోవచ్చు. నేనైతే నేరుగా వాము వేసుకున్నాను. మైదా కాబట్టి వాము కొంచెం ఎక్కువ యాడ్ చేసుకున్నాను. ఇంకా ఈ పిండిలోకి మీకు నచ్చినట్లయితే ఒక స్పూన్ జీలకర్ర కూడా యాడ్ చేసుకున్నా కూడా బాగుంటుంది. ఈ విధంగా ఈ పిండిని మంచిగా చేత్తో మిక్స్ చేసుకున్న తర్వాత వెంటనే చపాతీ చేసుకుంటే బాగోదండి. ఒక 10 నిమిషాలు కానీ, పావుగంట కానీ ఈ విధంగా దాని మీద ఒక క్లాత్ కానీ లేకపోతే ఒక ప్లేట్ కానీ పెట్టేసుకొని ఒక 10 నిమిషాలు పక్కన పెట్టేసుకుంటే కరెక్ట్గా సెట్ అయిపోతుంది. ఇంకా నెక్స్ట్ వచ్చేసి నేను ఆల్రెడీ బాయిల్ చేసి పెట్టుకున్న ఈ బంగాళదుంపలు తీసుకున్నాను. చూసారు కదా మెత్తగా ఉడికినాయండి బంగాళదుంపలు. దాని మీద ఉన్న పీల్ తీసేసుకుని మీరు దీన్ని చేత్తో అయినా మ్యాష్ చేసుకోవచ్చు. లేకపోతే గ్రేటర్ ఉంది కదా దాంతో అయినా ఈ విధంగా మీరు కనుక గ్రేట్ చేసుకుంటే చక్కగా వస్తుందండి మెత్తగా. ఇదైతే సన్నగా వస్తుంది. ఇది కొంచెం లావుగా పడుతుంది. మనం ఆల్రెడీ ఈ పొటాటో కొంచెం మెత్తగా ఉడికింది కాబట్టి ఎట్లయినా పర్లేదు. ఇంకా మనం నెక్స్ట్ దీనిలోకి అన్నీ యాడ్ చేసి కలుపుతాం కాబట్టి కొంచెం పెద్దగా ఈ విధంగా దీన్ని తురుముకున్నా సరే చాలా మెత్తగా అయిపోతుంది. నెక్స్ట్ వచ్చేసి ఇదైతే మరీ మెత్తగా పేస్ట్ అయిపోయింది. ఫస్ట్ చూపించిన హోల్స్లోనేమో జస్ట్ మంచిగా గ్రేడ్ అయింది. మీకు నచ్చినట్లయితే చేత్తో మెత్తగా మ్యాష్ చేసుకున్నా కూడా బాగానే ఉంటుంది. చూసారు కదా ఈ విధంగా ఎంత మెత్తగా అయిందో. ఈ విధంగా ఈ పొటాటోస్ మొత్తాన్ని గ్రేట్ చేసుకున్న తర్వాత ఇందులోకి కొంచెం అంత పసుపు, మీరు తినే కారం బట్టి కాస్తంత కారము, అలానే మీ టేస్ట్ తగ్గట్టు కాస్తంత గరం మసాలా, అలానే ఇందులోకి కొంచెం అంత సాల్ట్, ఒక స్పూన్ వరకు కార్న్ఫ్లోర్ యాడ్ చేసుకోవాలి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర, అలానే కాస్తంత ధనియాల పొడి, కాస్తంత జీలకర్ర పొడి ఇవన్నీ మంచిగా యాడ్ చేసుకుని చేత్తో కానీ లేకపోతే స్పూన్తో కానీ అన్నీ కలిసేలాగా మంచిగా నీట్గా మిక్స్ చేసుకోవాలండి. ఒకవేళ మీకు ఇది కొంచెం గట్టిగా అనిపిస్తే ఇందులోకి కొంచెంగా వాటర్ యాడ్ చేసుకుంటూ కొంచెం అంత లూజ్ చేసుకోవాలి. మరీ గట్టిగా ఉందంటే మనము చపాతీ మీద వేసుకుని మొత్తం స్ప్రెడ్ చేసుకుంటే సరిగ్గా అతుక్కోదండి. దానికోసం మాత్రం కొంచెం లూజ్ ఉంటేనే అది నీట్గా స్ప్రెడ్ అవుతుంది. దానికోసం మాత్రం వాటర్ యాడ్ చేసుకోవాలి. చూసారు కదా నేను దీనిలో కొంచెం వాటర్ యాడ్ చేసుకుని ఈ విధంగా కొంచెం లూజ్ చేసుకున్నాను. నేను దీనిలోకి అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకోలేదండి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఆ ముద్దను పక్కన పెట్టేసుకున్న తర్వాత మనం ఆల్రెడీ కలిపెట్టుకున్నాం కదా ఈ మైదా పిండిది ఈ విధంగా చిన్న బాల్స్ లాగా తయారు చేసుకొని మనం చపాతీని ఈ విధంగా తయారు చేసుకుంటాము. సేమ్ కొంచెం కింద పొడిపిండి యాడ్ చేసుకొని మంచిగా చపాతీలాగా చక్కగా రౌండ్ షేప్ వచ్చే వరకు ఒక మంచి చపాతీని రెడీ చేసుకోవాలి. ఈ విధంగా నీట్గా చపాతీని చేసేసుకున్న తర్వాత లాస్ట్లో అయితే వామ్ ఎక్కువగా అనిపిస్తుంది కదా. వామ్ ఎక్కువ ఉందని చెప్పేసి కొంచెం చేదు వాసన వస్తుందేమో అనుకుంటారేమో, కానీ పొరపాటున రాదండి. ఆ వాము వాసన దీనికి హైలైట్. అసలు కొంచెం కూడా చేదు ఉండదండి. వామ్ ఎక్కువ వేసుకున్నా కూడా మంచి స్మెల్ వస్తుంది. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఆ చపాతీ మీదకి సెంటర్లో ఒక చిన్నపాటి బౌల్ పెట్టేసుకుని ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఆ చుట్టూ కొంచెం గ్యాప్ ఉంది కదా ఆ గ్యాప్లోకి మనం ఆల్రెడీ ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఈ బంగాళదుంప పేస్ట్ ఉంది కదా ఆ పేస్ట్ మొత్తాన్ని చుట్టూరు అప్లై చేసుకోవాలి. మనం దీనిలోకి కార్న్ఫ్లోర్ యాడ్ చేసాం కాబట్టి ఈజీగా కిందకి అతుక్కుంటుందండి. ఆ ఫ్లోర్ లేకపోతే తొందరగా అతుక్కోదు కిందకి. సో అందుకని ఒక స్పూన్ ఫ్లోర్ యాడ్ చేసుకుంటే అది కింద చక్కగా అతుక్కుని ఉంటుంది నీట్గా.
చూసారు కదా, ఎక్కడ కొంచెం కూడా గ్యాప్స్ లేకుండా చక్కగా ఆ పొటాటో పేస్ట్ మొత్తాన్ని అప్లై చేసేసుకుని నెక్స్ట్ వచ్చేసి ఆ కిందున్న ఆ బౌల్ ఉంది కదా, ఆ బౌల్ తీసేసుకుని మనం పిజ్జాని ఎలా కట్ చేసుకుంటామో సేమ్ అలానే చిన్న చిన్న పీసెస్ లాగా చక్కగా నీట్గా కట్ చేసుకోవాలి. మీ దగ్గర పిజ్జా కట్టర్ ఉన్న కట్ చేసుకోవచ్చు, లేకపోతే చాకుతో అయినా సరే నీట్ కట్ చేసుకుంటే చక్కగా వచ్చేస్తుందండి. చూసారు కదా ఎలా కట్ అవుతుందో. చూసారు కదా వీడియోలో ఎంత సింపుల్గా చక్కగా అయిపోతుందో. ఈజీ అండి కటింగ్ కూడా. చక్కగా నీట్ కట్ చేసుకుంటే చక్కని మంచి షేప్ వస్తుంది. ఈ విధంగా కట్ చేసిన తర్వాత ఆ మధ్యలో వైట్ గ్యాప్ ఉంది కదా, ఆ వైట్ గ్యాప్లోకి కాస్తంత వాటర్ తీసుకుని జస్ట్ చేత్తో అప్లై చేసుకోవాలి. కొంచెం వాటరేనండి, ఇది కొంచెం తడి తీసుకొని నీట్గా అప్లై చేసుకొని ఆ లాస్ట్ ఉన్నది ఉంది కదా దాన్ని కొంచెం పట్టుకుని ఈ విధంగా స్లోగా మంచిగా రోల్ చేసుకుంటే ఒక చక్కని షేప్ వస్తుంది. చూసారు కదా ఎంత చక్కగా ఉంది షేప్ అయితే. సేమ్ అలానే మిగతా ఈ పీసెస్ అన్నిటిని కూడా ఈ విధంగా రోల్ చేసుకుంటే చక్కగా రౌండ్ రౌండ్గా అసలు భలే ఉంటాయండి. అసలు చూసారు కదా. సమోసా చేయడం రాని వాళ్ళైతే ఈ ప్రాసెస్లో సమోసా కాకుండా ఈ విధంగా రోల్ సమోసా చేసుకుంటే భలే ఉంటాయని చక్కగా మీ పిల్లలకైతే కొత్తగా ఏమైనా తినిపించాలనుకుంటే ఈ విధంగా తయారు చేసుకుని చాలా సింపుల్గా ఈజీ అయిపోతుందండి. చక్కగా వస్తాయి. ఇలా సాస్లో డిప్ చేసుకుని తింటే మరీ మరీ బాగుంటాయండి. చూసారు కదా ఎంత చక్కగా ఉన్నాయో. ఆ వాము స్మెల్, లోపలంతా పొటాటో స్టఫ్. ఇంకా ఈ విధంగా మంచిగా రోల్ చేసి పెట్టుకున్న ఇవి మొత్తాన్ని వేడి వేడి ఆయిల్లో వేసుకుని మంచిగా డీప్ ఫ్రై చేసుకోవాలి. ఆయిల్లోకి వేసిన తర్వాత మనం డీప్ ఫ్రై చేసుకుంటాం కదా, ఆ డీప్ ఫ్రై చేసుకునే టైంలో మన లోపల ఆలు స్టఫ్ మనం పెట్టుకున్నాం కదా, ఆలు స్టఫ్ ఊడిపోయి వచ్చేస్తుంది అన్న టెన్షన్ మీకు అస్సలు వద్దండి. కొంచెం కూడా ఎక్కడ ఉండదు. మీరే చూస్తారు కదా ఆయిల్లోకి ఆ లోపల ఉన్న స్టఫ్ ఇంత మాత్రం రాదండి. ఎందుకంటే మనం ఇందులోకి కార్న్ఫ్లోర్ యాడ్ చేసాం కాబట్టి ఆ కార్న్ఫ్లోర్ పట్టుకుని ఉంటుంది గట్టిగా. సో అందుకని ఊడిపోయే ఛాన్సెస్ అస్సలు ఉండదు. చక్కగా వేగుతాయి. కొంచెం కూడా రాదండి బయటికి. మనం దీనిలోకి కాస్తంత వామ్ యాడ్ చేసాం కదా, ఆ వాము అసలు వేయించే టైంలో కమ్మని వాసన వస్తుందండి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి మనం దీనిలోకి మొత్తం మైదాపిండి యాడ్ చేసాం కాబట్టి ఆ టేస్ట్ కొంచెం బాగుంటుంది. కానీ మీకు హెల్తీగా తినాలనిపిస్తే గోధుమ పిండి యాడ్ చేసుకోవచ్చు. కానీ టేస్టీగా తినాలనిపిస్తే కనుక మైదాపిండి కాస్తంత బాగుంటుంది. కానీ జీలకర్ర యాడ్ చేసుకున్నా కూడా ఇంకా ఆ స్మెల్ కూడా బాగుంటుంది. చూసారు కదా ఎంత చక్కగా ఎర్రగా ఈ విధంగా వేయించి తీసేసుకుని ఈ విధంగా టిష్యూ పేపర్ మీద యాడ్ చేసుకుంటే ఏమైనా ఎక్స్ట్రా ఆయిల్ ఉంటే టిష్యూ పేపర్ మొత్తం పీల్చేసుకుంటుంది. ఈ విధంగా ఆయిల్లో మొత్తం తీసేసిన తర్వాత వేడిగా ఉన్న టైంలో కాస్తంత కెచప్ వేసుకుని తింటే భలే ఉంటాయండి. ప్లెయిన్గానే తినేయవచ్చు, కెచప్లో కూడా బాగుంటుంది. కాస్తంత ప్లెయిన్గా ఉన్న చట్నీ వేసుకుని తిన్నా కూడా మరీ బాగుంటుంది. మీ పిల్లలకి ఈవినింగ్ స్నాక్స్ ఏమన్నా చేసి పెట్టాలంటే ఇది చాలా ఈజీ రెసిపీ అండి. మీరు తప్పకుండా ట్రై చేయండి, చాలా మంచిగా కుదురుతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. అలానే మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్. థ్యాంక్ యూ.